ఆ ప్రధాన వార్త ఏంటంటే మీ స్క్రీన్ మీద చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ మహత్తరమైన వ్యక్తి ఎవరో కాదు, మన యూట్యూబర్ నా అన్వేష్. సో ఇక్కడ చూడొచ్చు, ఈయన ఇన్స్టా అకౌంట్ బ్యాన్ చేశారంట. గత 2 నెలల కిందట ఎప్పుడో ఆయనకి అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు, నేను అతి పెద్ద యూట్యూబర్ని, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని అని చెప్పి చాలా బేరాలు పోయాడు. తర్వాత అంటే నిజంగా 154 దేశాలు తిరిగాడంటే ప్రపంచంలో. చీకటి ఖండమైన అంటార్కిటికా ఖండం కూడా ఎంటర్ అయ్యాను, నా అంత తోపు లేదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పి. నిజమే, దేశాలు తిరిగినంత మాత్రం అన్నీ తెలియాలని లేదు. కొంతమంది పిహెచ్డీలు చేస్తారు, సంస్కారం ఉండదు. అంత చదువు సంస్కారం లేకపోతే ఇంకేం మాట్లాడతాం? ఇప్పుడు ఇంతకుముందు ఆ మాజీ మంత్రులు చూసాం మనం. మాజీ మంత్రులు మినిమం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కదా, వాళ్ళు మాట్లాడే లకారాలు బూతులేంటి? మరి నీకేం నేర్పించింది ఈ సంస్కారం? మరి ఎంత చదివినా లాభం ఏంటి? అలాగే ఎన్ని దేశాలు తిరిగినా లాభం ఏంటి? ఆవిడే శివాజీ గారు లాంటి వ్యక్తి చాలా పద్ధతిగా మాట్లాడి ఎక్కడా అసభ్యంగా మాట్లాడలే. ఆ సరుకులు అనే పదం కూడా అసభ్యం, లకారాలతో పోలిస్తే అది అసభ్య పదమే కాదు. దానికి ఒక నటి ఎంటర్ అయిపోయి నానా రభస్ చేస్తే, ఆ నటికి సపోర్ట్ చేస్తే, ఎప్పుడో గరికపాటి గారు పెట్టిన వీడియోను వైరల్ చేస్తే గరికపాటి వారి మీద ఈయన ఆడుకొని ఈడు అని 2026లో విమర్శిస్తా, 27లో విమర్శిస్తా, 28 అంతవరకు నీ అకౌంట్ ఉంటుందో చూసుకో. ఇప్పటికీ ఇన్స్టాలో 1.8 అంటే సుమారుగా 18 లక్షల, అంటే 180 1.8 మిలియన్ ఆల్మోస్ట్ అలా అంతే. సో 18 లక్షలకు సంబంధించి మీ ఫాలోవర్స్ ఉండేది. అది మొన్న ఈ మహానుభావుడు చేసిన ఓవర్ యాక్షన్కి 13 లక్షలకు వచ్చింది. ఆ 13 లక్షలకు కూడా కేసులు అంత నమోదవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టే స్థాయిలో ఉన్నాయని తెలియడంతో సిసిఎస్ పోలీసులు అలాగే సజ్జనార్ గారు వీళ్ళందరూ కేసు ఫైల్ చేశారు. ఇదే సజ్జనార్ గారితో వీడియో మాట్లాడి బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళని పట్టించేసి పెద్ద హీరో అయిపోయిన అన్వేష్ గారు ఈరోజు ఇన్స్టా అకౌంట్ బ్యాన్ చేసేశారు. రేపు యూట్యూబ్ అవ్వచ్చు, లేదా ఇంకా ఎఫ్బీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఎందుకంత ఓవర్ యాక్షన్? ఎందుకు ఒక్కసారి అంత మంచిగా ఉన్న పేరు కళ్ళు అక్కడికి వెళ్ళిపోయాయా? లేదంటే నాకేం అప్పటికి ఒక అమ్మాయి మాట్లాడింది, మీరు ఇలా చేయంటే నీ ఇష్టం, నువ్వు ఫాలో అవుతావు లేకపోతే అన్ఫాలో అవ్వు, నేనేం చెప్పట్లేదంట. అంటే ఇవన్నీ అయిపోయి డబ్బులు సంపాదించారు కాబట్టి ఇప్పుడు ఈ డైలాగులు. మళ్ళీ ఒక అమ్మాయితో మాట్లాడుతుంది, ఆడియో ఒకటి రిలీజ్ అయింది, అందరూ అన్ఫాలో చేస్తున్నారు అని హిందీలో ఏదో చెప్తున్నాడు ఆయన. మరి ఎందుకు అంత బాధ? నెక్స్ట్ ఇన్కమ్ పడిపోయిందనే ఆల్రెడీ సర్దుకున్నావుగా. పైగా మలేషియాదో వినాయక టెంపుల్ దగ్గర ఒట్టేసి చెప్తున్నాను, నాకేమో నేను తప్పు మాట్లాడితే ఇప్పటికే మసి అయిపోతాను. ఇది కలియుగం, ఇదేందు త్రేతాయుగమో ద్వాపరయుగమో కాదు. అబద్ధం ఆడితే మట్టి మసి అయిపోయి, అది ఆయనకి తెలుసు ఆ లాజిక్. అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడాడు. ఏమైంది? ఇవాళ ఇన్స్టా, రేపు యూట్యూబ్, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. సో అందుకు పేరు రావడం కాదు, ఆ పేరు నిలబెట్టుకోవడం చాలా కత్తి మీద సాము. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అనేదే సగటు వ్యక్తి యొక్క అభిప్రాయం. చూద్దాం మరి. ఈయన ఇప్పటికే కేసు అయింది. ఈయన పాస్పోర్టు అలాగే బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసే ప్రయత్నంలోనే మన సిసిఎస్ పోలీసులు, ఎస్పెషల్లీ తెలంగాణ సిసిఎస్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సో మొత్తానికి అన్వేష్ మెట్టి దిగి వస్తాడా, కాంప్రమైజ్ అవుతాడా, దీని మీద ఇంకో వీడియో చేస్తాడో లేదో మనం చూద్దాం. అప్పుడుగా వస్తే మనం ఏటీ పల్స్ ద్వారా మరొకసారి డిస్కస్ చేసుకుందాం.